ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. దాని మూలంగా ఇంట్లో మరిన్ని సమస్యలు మొదలవుతాయి. అందుకే అత్తయ్య గారు, ఏది నేను నోరు జారకుండా నాలో నేనే కుమిలిపోతున్నాను. అత్తయ్య గారు, అయినా ఏముంది, ఆడపిల్లగా పుట్టాను. ఈ దేవాలయంలో కోడలిగా అడుగు పెట్టాను. ఇవాళ నేను పని మనిషిగా ఉన్నా నేను మీకు కోడల్నే కదా. నేను మోస్తున్నది ఈ ఇంటి బిడ్డనేగా. ఆ తృప్తితో బతికేస్తాను. అత్తయ్య గారు, ఈ ఇంట్లో నన్ను ఎవరు ఎంత ద్వేషించినా ఇప్పుడు నా మీద మమకారం చూపించేది మీరే. మీరంటే నాకు ఎంతో భక్తి, గౌరవం అత్తయ్య గారు. అందుకే మీకు నా మూలంగా ఏ ఇబ్బంది కలగకూడదు అని మీతో కూడా ఈ సంతోషాన్ని పంచుకోలేకపోయాను. కానీ ఇవాళ మీరు పడుతున్న బాధని కళ్ళారా చూశాక ఇలా బయటపడకుండా ఉండలేకపోయాను. అయినా ఈ మాట మీతో చెప్పుకోకుండా నేను బతికి ఏం ప్రయోజనం అత్తయ్య గారు? ఏం ప్రయోజనం? అనన్య, ఏడవద్దమ్మా, ఏడవద్దు తల్లి, ఏడవద్దు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే అమ్మా. ఈ విషయం ఇప్పుడే ఆనందంతో చెప్దాము. అయ్యో అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారికి ఇదంతా తెలిసిందంటే ఆవిడ సంతోషిస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇంట్లో పరిస్థితులు మీకు తెలియనివా చెప్పండి. ఇంట్లో ప్రీతి అక్క ఉంది. తన చెవిన కానీ ఈ మాట పడినా నేను మీ కోడళ్ళని తెలిసినా జరగబోయే ఆ పరిణామాలే ఊహించుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంది అత్తయ్య గారు. అర్థం చేసుకోండి. నువ్వన్నది కరెక్టే అనన్య. ఈ పరిస్థితుల్లో ఈ విషయం బయట పెట్టడం సరికాదు. నిజం మన మధ్య ఉండాలి. కానీ నువ్వు కడుపులో బిడ్డ జాగ్రత్త. నీకు ఇక్కడ ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటానమ్మా. నీకేం కావాలన్నా నన్ను అడుగు. ఇది ఉత్తుత్తి కడుపైపోయింది కానీ నిజంగా వచ్చుంటేనా ఈ ఇల్లుని అల్లల్లాడించేసేదాన్ని. అయినా సరే అనుకున్నది సాధించకుండా ఎలా ఉంటాను? ఓకే, ఇప్పుడు ఈవిని కంట్రోల్లోకి తెచ్చుకున్నాను కదా, ఇక మరో ఆట మొదలు పెడతాను. ఏవండి, ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే నేను క్లయింట్స్ ని ఇంప్రెస్ చేశాను. వాళ్ళు మన కంపెనీతో టైఅప్ కూడా అయ్యారు కదా. అవును, అయితే మరి మన ఒప్పందం ప్రకారం నేను గెలిస్తే మీరు నేను చెప్పినట్టు చేయాలి కదా. ఏం చేయాలి? ఏం చెయ్యాలా? నేను పడుతున్న బాధ ఏంటో మీకు అర్థం కావాలి. అదే చెయ్యాలి. ఏంటో త్వరగా చెప్పు, చేసేళ్తాను. ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు మీరు నాలా, నేను మీలా మారిపోవాలి. మారిపోవాలా? అంటే నువ్వు నా షర్టు ప్యాంట్ వేసుకుంటే నేను ఈ చీర కట్టుకోవాలా? మారిపోవాలంటే కాస్ట్యూమ్స్ మార్చుకోవాలని కాదండి, క్యారెక్టర్స్ మార్చుకోవాలి. మీరు నాలా బిహేవ్ చేయాలి, నేను మీలా బిహేవ్ చేస్తాను. అదన్నమాట. ఏయ్, నేను ఇలాంటి పిచ్చి అట్లా ఆడను. మాట నిలబెట్టుకునే వాళ్ళు ఇలా పిచ్చి గిచ్చి అని సాకులు చెప్పి మాట్లాడరు. సాకేంటి సాకు? క్యారెక్టర్లు మార్చుకోవడం ఏంటి?
ఆయన ఎక్కడో సినిమాలో చూసిన సీన్లన్నీ ఇక్కడ అప్లై చేయటం నాకు నచ్చలేదు. వేరే ఏదన్నా ఉంటే చెప్పు, చేస్తాను. ఆ, మీరు నన్ను గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలి. రండి. నో, ఇదిగో వద్దన్నానా? ఆగు ఆగు. ఇప్పుడేంటి, నేను నీలా ఉండాలి అంతే కదా? చెప్పండి, ఏం చేయమంటారు? ఓహో, రెస్పెక్ట్ అంటే శరణ్య క్యారెక్టర్లోకి దూరిపోయారన్నమాట. పర్లేదే. ఏయ్, జిడ్డు మొహం వేసుకుని ఏంటా చూపు? మొగుడు ఆఫీస్ నుంచి వచ్చాడు, కాఫీ తెచ్చివ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? నేనెప్పుడలా మాట్లాడలేదే. ఇలా అడ్డంగా శరణ్య ఎప్పుడూ మాట్లాడదు. వెళ్ళి కాఫీ తీసుకురాపో. వెళ్ళమంటున్నానా? చిచి, ఛాన్స్ దొరికింది కదా అని ఆడేసుకుంటుంది నాతో. హలో శరణ్య, ఏంటా కాఫీ చేయడం? ఎప్పుడూ మర్యాదగా ప్లజెంట్గా కాఫీ చేసేదానివి, ఇవాళేంటి చిరాగ్గా ఫ్రస్ట్రేషన్గా చేస్తున్నావు? కీప్ ఇట్ అప్.